హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ రుచికరమైన ముల్లంగి పచ్చడి. చాలా సులభంగా చేసుకునేలా, అన్నంతో పాటు ఇడ్లీ, దోశ ఇలా ఎందులోకైనా బాగుంటుంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 4 ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లోనే మాడిపోకుండా దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేపుకొని 5 తెల్లగడ్డపాయలు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి 1 నిమిషం పాటు వేపుకొని తీసి పక్కనుంచి మరో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1 మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఎర్రగడ్డ వేగాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/4 కేజీ ముల్లంగి వేసి 1/4 టీ స్పూన్ పసుపు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని వేగిన ఎర్రగడ్డ ముల్లంగిని తీసి పక్కనుంచి అందులోనే 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి ఓ పెద్ద టమాటా ముక్కలు వేసి టమాటా మెత్తపడేంత వరకు వేపుకొని టమాటా మెత్తగా వేగాక తీసి పక్కనుంచుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న ఎండుమిర్చి దినుసులు, మెత్తగా వేపుకున్న టమాటా, చిన్న ఉసిరికాయ అంత చింతపండు, తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని అందులోనే వేయించుకున్న ఎర్రగడ్డ ముల్లంగిని వేసి కొద్దిగా నీళ్లు పోసి బరకగా మిక్సీ పట్టుకొని తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి వేపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి 1 నిమిషం పాటు వేపుకొని దింపేసుకుంటే రుచికరమైన ముల్లంగి పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరైతే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.